నమస్తే అండి, నేను రజాక్. రామోజీరావు గారు కన్నుమూశారు. ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ముందుగా అయితే కోరుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ నేతలు రామోజీరావు గారిని ఎంత దారుణమైన స్థాయిలో టార్గెట్ చేశారంటే ఒక లెక్కపత్రం లేదు. వయసుకు కూడా విలువనివ్వకుండా కొడాలని లాంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా మాట్లాడారో కూడా ఒక లెక్కపత్రం అయితే లేదు. వాళ్ళు ఒక్కలే కాదు, రోజు ఈనాడు పేపర్ విశ్లేషణ అని చెప్పేసి రోజుకు ఒక్కసారి ఆయన తిడుతూ కూర్చున్నారు. మనస్సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కొమ్మినేనిగా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆయన గురించి ఎన్ని మాటలు అన్న మాటలు అన్నారు. ఏమైనప్పటికీ కూడా ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు, అనంతలోకాలకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన వైసీపీ ఓటమిని చూసి, టీడీపీ జనసేన గెలుపును చూసి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాతే అనంతలోకాలకి పయనమయ్యారు. ఆయన ఆత్మ ప్రశాంతంగా శాంతి చేకూరుస్తుంది. ఆయన అనుకున్న లక్ష్యాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. సో ఇంకా రామోజీరావు గారి విషయానికి వస్తే కనుక, రామోజీరావు గారు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు రూపర్ట్ మర్డోక్గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు గారు 87 సంవత్సరాలు వ్యాపారవేత్తగా, మీడియా బారన్గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీరావు గారు మృతి చెందిన నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని ఈ వీడియోలో నేను చెప్తాను. 1936 నవంబర్ 16న ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రామోజీరావు గారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకొని విశాఖపట్నం నుంచి ఈ పత్రికా ప్రచురణను ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది అప్పట్లో ఈ పత్రిక. ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీరావు గారు సినిమా నిర్మాణం వైపు మళ్ళారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ విషయానికి వస్తే కనుక, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్టూడియో 2000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్టూడియోలో 50 షూటింగ్ అంతస్తులు ఉంటాయి. ఈ స్టూడియో 1996లో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏకకాలంలో 15 నుంచి 25 సినిమాలను చిత్రీకరిస్తారనమాట. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం కూడా. ప్రతి ఏటా దేశం నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి 10 లక్షల పైగా వచ్చి ఈ రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తారు. భారతదేశంలో ప్రాంతీయ ఛానల్స్ను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారే. నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ భారత్, మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్వర్క్ను కలిగి ఉంది. దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రామోజీరావు గారు. మీడియా, జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసినటువంటి కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మవిభూషణ్తో సత్కరించారు. దీనికి ముందు 1985లో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం అందింది. 1998లో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు, 2000 సంవత్సరంలో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం అవార్డు, జాతీయ చలనచిత్ర పురస్కారం అంటే ఇది నిర్మాతకి గాను వచ్చింది. 2004లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా పొందారు. ఇంకా కరోనా మహమ్మారి సమయంలో 2020లో కష్టకాల సమయంలో రామోజీరావు గారు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి గాను 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు పునరావాసం కోసం అనేక పనులు చేయించారు. దీంతోపాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు. రామోజీరావు గారు చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్టు, తెల్లటి ప్యాంటు, తెల్లటి షూస్ వేసుకుంటారు. ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు. దాదాపు 12 టీవీ ఛానల్స్, తెలుగు దినపత్రిక యజమాని అయినటువంటి రామోజీరావు గారు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు. అయితే ఇదే కాకుండా పచ్చళ్ళ వ్యాపారంలో, ప్రియా పచ్చళ్ళు, ఇలా ఒకటి కాదు చాలా వ్యాపారాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఆయన 87 ఏళ్ల వయసులో, 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం.